ఓం శ్రీమాత్రే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. అందరికీ నమస్తే అండి. అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున సౌందర్యలహరిలోని 7వ శ్లోకం గురించి అయితే మనము విందాము. ఈ 7వ శ్లోకంతో కనుక పారణ చేసినట్లయితే శత్రువులపై విజయము సాధిస్తాము, ఇటువంటి ఫలితం ఉంటుంది అని చెప్తూ ఉన్నారనమాట. ఈ శ్లోకాన్ని 45 రోజుల పాటు రోజుకి 1000 సార్లు చొప్పున పారణ అయితే చేయాలి. నైవేద్యము పాల పాయసము అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టాలన్నమాట. అయితే ఆచార్యుల వారి శ్లోకంలో ఏం చెప్తూ ఉన్నారంటే, అమ్మ అయిన శ్రీదేవి యొక్క స్వరూప వర్ణన చేశారు. దీనిలో శ్రీదేవి స్థూలాకారమును శంకరులు ధ్యానం చేశారు. సగుణోపాసకుడు ఈ శ్లోకంలో చెప్పిన దేవి రూపాన్ని భక్తితో ఉపాసించాలి అని చెప్తూ ఉన్నారనమాట. ముందుగా శ్లోకం అయితే మనం విందాము. క్వాణత్ కాంచీదామ కరికలభకుంభస్తననత పరిక్షీణ మధ్యే పరిణత శరచంద్రవదన ధనుర్బాణాన్ పాసం శృణిమపి దధాన కరతలైః పురస్తాదాస్తాంనః పురమతితు రాహో పురుషిక. ఈ శ్లోకానికి తాత్పర్యం ఏంటంటే, శ్రీదేవి స్థూలాకారాన్ని శంకర్లు వర్ణించారు. శ్రీదేవి మ్రోగుతున్న మణుల గజ్జలు గల మొలనూలును అంటే వడ్డాణమును నడుమున ధరించింది. ఆమె గున్న ఏనుగు కుంభముల వంటి స్తనముల భారం కలిగి ఉంది. స్తనముల బరువుతో కొంచెము ముందుకు వంగి ఉంది అని చెప్తున్నారు. ఆమె సన్నని నడుము కలిగి ఉంది. ఆమె ముఖము శరత్కాలములోని పూర్ణచంద్రుని వలె ఉంది. శ్రీదేవికి 4 చేతులున్నాయి. ఆ చేతులతో ఆమె చెరుకు విల్లు, పూల బాణాలు, పాశము, అంకుశము ధరించింది. త్రిపుర మర్దనుడైన పరమేశ్వరుడి అహంకార స్వరూపుడైనటువంటి పైన చెప్పిన రూపం గల శ్రీదేవి మా ఎదుట సుఖాసీనురాలగుగాక అంటే మా ఎదుట నిలుచుగాక, మాకు ప్రత్యక్షమవుగాక అని 7వ శ్లోకం గురించి చెప్పి ఉన్నారనమాట. తర్వాత మనము 8వ శ్లోకం గురించి అయితే విందాము. అంతవరకు స్వస్తి. అమ్మవారి యొక్క అనుగ్రహం మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. సర్వేజన సుఖినో భవంతు, సమస్త మంగళాని భవంతు. స్వస్తి. ఓం శ్రీమాత్రే నమః.